కొందరు చెప్తున్నమాట ఉపవాసం అలా ఉండాల్సిన అవసరమేం లేదు అని చెప్తున్నటువంటి వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన అడుగు జాడల యందు మనం నడవలసిన వారమని మన మాదిరి ఉంచుచు వెళ్ళారు అని పరిశుద్ధ బైబిల్లో రాసి ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు తన పరిచర్య ప్రారంభింపక మునుపు ఆయన ఉపవాసం ఉండరు. వేరే కొందరు చెప్తారు మేము పరిచర్య చేయట్లేదు కాదా. యేసుక్రీస్తు వారు బాప్టిజం పొందిన తర్వాత నెక్స్ట్ చేసిన కార్యం అదే. అప్పుడు కొందరు బాప్టిజం పొందిన తర్వాత ఎలా ఉండాలని మీరే ఆలోచించండి. వేరే కొందరు అందుకే మేము బాప్టిజం పొందట్లేదని. ఏదైనాను ఒక్కటి మాత్రం చెప్తున్నాను, ప్రభువైన యేసుక్రీస్తు అది త్వరలో రాబోచున్నారు. మీకు ఇష్టం ఉండినా లేకపోయినా, మీకు నచ్చినా నచ్చకపోయినా, మీరు ఆశించినా ఆశించకపోయినా, మీరు ఎదురు చూసినా ఎదురు చూడకపోయినా, మీరు ప్రార్థన చేసినా లేకపోయినా, మీరు ఉపవాసం ఉండినా లేకపోయినా యేసు వస్తారు. ఖచ్చితంగా యేసు వస్తారు. తన ప్రియురాలను చేర్చుటకై ప్రాణ ప్రియుడు వస్తారు. అందు నిమిత్తం దొరుకుతున్నటువంటి అవకాశమును సద్వినియోగపరచండి.